లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పరిశుద్ధాత్మ తండ్రి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు బుధవారం, మే నెల 6వ తారీఖు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత యోహాను గారు రాసిన శుభవార్త నుండి 15వ అధ్యాయము వచనములు 1 నుండి 8 వరకు. ద్రాక్షవల్లి కొమ్మలు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయి. నా యందు ఫలింపని ప్రతి కొమ్మను ఆయన తీసివేయును. ఫలించు ప్రతి తీగ అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును. నేను మీతో చెప్పిన మాట వలన మీరు ఇప్పుడు శుద్ధులైతిరి. నేను మీ యందు ఉందును, మీరు నా యందు ఉండుడు. ద్రాక్షవల్లి యందు ఉండని కొమ్మ దాని అంతటా అది ఫలింపజాలదు. అట్లే మీరును నా యందు ఉండనిచో ఫలింపజాలరు. నేను ద్రాక్షవల్లిని, మీరు కొమ్మలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉందునో అతడు అధికముగా ఫలించును. ఎలైనా నేను లేక మీరు ఏమీను చేయజాలరు. నా యందు నివసింపని వాడు తీగవలే పారవేయబడి ఎండిపోవును. అట్టి కొమ్మలను ప్రోగు చేసి నిప్పులలో వేసి తగులబెట్టెదరు. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉన్నచో మీరు ఏమి కోరినను అది మీకు వసకబడును. మీరు అధికముగా ఫలించుట యందు నా తండ్రి మహిమపరపబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఇది ప్రభువైన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. తండ్రి వందనం, యేసయ్య వందనం, పరిశుద్ధాత్మదేవ వందనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దైవ జనాంగమా, యేసయ్య ఈరోజు మనందరికీ కూడా ఒక గొప్ప అద్భుతమైన విషయాలను తెలియజేస్తున్నారు. ద్రాక్షావల్లి తీగలు. నేను లేకుండా మీరేమీ చేయలేరు. నేను ద్రాక్షావల్లిని, మీరు కొమ్మలు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా ప్రభు క్రీస్తు యొక్క కొమ్మే. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయి. నా యందు ఫలింపని ప్రతి కొమ్మ ఆయన తీసివేస్తాడు. నేను మీ యందు, మీరు నా యందు ఉండుడు. ద్రాక్షావల్లి యందు ఉండని కొమ్మ దానంతట అది ఫలింపజాలదు. మీ అందరికీ తెలిసి ఈ మాటలు ప్రభు క్రీస్తు మనతో ఈరోజు పలుకుతున్న మాట. నేను లేకుండా మీరేమీ చేయలేరు. నేను ద్రాక్షావల్లిని, మీరు కొమ్మలు. మీరు ఎక్కువగా ఫలించాలని మీకు ఈ మాటలు చెబుతున్నాను. నా యందు నివసింపని వాడు తీగవలే పారవేయబడతాడు. ఆ తీగలన్నీ కూడా ప్రోగు చేయబడి వాటిని అగ్నిలో వేస్తారు, మంట పెడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు మనందరికీ మాట తెలియజేస్తున్నారు. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉన్నచో మీరు ఏమి అడిగినను అది మీకు లభిస్తుంది. నా యందు మీరు ఉండండి, మీ యందు నా మాటలు ఉండాలి. నేను ఏ మాట మాట్లాడుతున్నానో, నేను ఏ ప్రసంగం చెప్తున్నాను, నేను ఏ సువార్త చెప్తున్నాను, లేకపోతే ఏ వాక్యం చెప్తున్నానో, నేను మాట్లాడే ప్రతి మాట అది నాది కాదు. నా తండ్రి నన్ను ఏమి చెప్పమన్నాడు అదే నేను మీకు చెప్తున్నాను. కాబట్టి నా మాటలు మీరు ధ్యానించాలి, నా మాటలు మీరు మననం చేసుకోవాలి. మీరు నా యందును, నేను మీ యందును, నా మాటలను మీ యందుగా ఉంటే మీరు అధికముగా ఫలిస్తారు అని యేసయ్య చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉన్నచో మీరు ఏమి కోరినను అది మీకు లభిస్తుంది. మీరు అధికముగా ఫలించుట యందు నా తండ్రి మహిమపరపబడును.
ఇందువలన మీరు నా శిష్యులు అవుతారు అని యేసయ్య ఈరోజు మనకు తెలియజేస్తున్నారు. ఈ గొప్ప మాటలను మనము ప్రభు క్రీస్తు చెప్పినట్లుగా నా మాటలు మీ యందు ఉండాలి అని చెప్పినట్లుగా ఆయన ప్రతి మాటను కూడా మనం ధ్యానిస్తూ దినమల్లా కూడా ఆయన మాటలను మనం స్మరణ చేసుకుంటాం. అదే నిజమైన క్రైస్తవం. దేవుడు నీతో ఉన్నట్లే ఆయన మాటలు నువ్వు ధ్యానించుకుంటూ దినమంతా కూడా స్మరణ చేసుకుంటూ ఉంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ, ఈ దినము ఈ వాక్య పరిచర్య విన్న ప్రతి ఒక్కరిలో కూడా మీ పరిశుద్ధాత్మను నింపండి. మీ వాక్యాలను మననం చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించండి. మీ శక్తితో మమ్మల్ని నింపండి. మీ బలముతో మమ్మల్ని నింపండి. మీ సేవలో మమ్మల్ని నడిపించండి. ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించండి తండ్రి. ఈ వాక్య పరిచర్య విన్న ప్రతి ఒక్కరిలో కూడా మారు మనసు పొందేటట్లు అనుగ్రహం దయచేయమని, మీ సేవలో మమ్మల్ని సంపూర్ణమైన జీవితంలో జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని, ఈ మనవులన్నీ కూడా మా నాథుడు మీకేక కుమారుడైన నజరుడైన యేసు నామములో మమ్ము ఫలింపచేయమని బ్రతిమాలుతున్నాం అబ్బా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.